మీ అందరూ నేను అందరినీ అక్కడనో ఇక్కడనో ఎప్పుడు కలుసుకునే వాళ్ళం. మీ బిహేవియర్ కావచ్చు, మీ పాత్ర కావచ్చు, మీ పార్టీల పట్ల కావచ్చు, మీ యువజన సంఘాల మీద కావచ్చు, సమాజం మీద అవేర్నెస్ పుట్టినందుకు మీ అందరికీ ఉదయపడి ధన్యవాదాలు చేస్తూ, జనరల్గా ఎవరికైనా సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఎంపీకో, ఇంకా ఆ పైకో ఇంకేమైనా కావాలనే ఆశలు ఉంటాయి. తప్పకుండా మనం ఒక ఎంచుకున్న రంగంలో మనకు ప్యాషన్గా ఉండి ఏదైనా చేయగలుగుతామన్న ఒక నమ్మకంతో సమాజానికి మన తరఫున ఎంతో కొంత ఉపయోగపడాలి, సమాజానికి సేవ చేయాలనే ఒక గట్టి నమ్మకం ఉంటే తప్పకుండా రాణిస్తామని తెలియజేస్తూ, నేను నాకు తెలిసి ఇప్పుడు సోదరుడు నాగరాజు గారు బ్రీఫ్గా చెప్పినారు కాబట్టి, అంటే నాకు తెలిసి నేను 25 సంవత్సరాల నుంచే ఏదో నాకు సమాజంలో ఏదో ఒకటి చేయాలి, నా దగ్గర రూపాయి 5 పైసలు 10 పైసలు సాయం చేయాలి, 10 పైసలు ఉంటే 5 పైసలు సాయం చేయాలి, ఎంతో కొంత తోటి వారికి నా పక్కపొంటి రవి ఉన్నాడు, రవికి సాయం చేయాలని ఆలోచనతో నేను రాజకీయాన్ని ఎంచుకోవడం జరిగింది. నేను 2019లో జడ్పీటీసీ గెలిచి పోటీ చేస్తా అన్నప్పుడు ఈ జిల్లాలో మీ అందరూ తెలిసి అసలు కాంగ్రెస్ పరిస్థితి పాపం తక్కువ ఉండే, మొత్తం గులాబీ మయం ఉండే. పోటీ చేద్దామంటే మా తమ్ముడు చెప్పినట్టు పోటీ చేద్దామంటే కూడా భయం ఉండేది. నేను మా మండలంలో చాలామందిని ఎంక్వైరీ చేసిన,